ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి కంప్లీట్ లిస్ట్ ఆఫ్ త్రిబుల్ ఐటీ కాలేజెస్, త్రిబుల్ ఐటీస్ మన దేశంలో ఎన్ని ఉన్నాయి, మరి కాలేజెస్ ఏంది, మరి వీడియోలో ప్రధానంగా ఈ త్రిబుల్ ఐటీ కాలేజీలో అసలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఉందా, ట్యూషన్ ఫీజు కట్టాలా వద్దా, మరి ఎన్ఐటీలో ఐఐటీలో అన్నిటిలో ట్యూషన్ ఫీజు నిల్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే జోసా కౌన్సిలింగ్ పెట్టుకుంటారో మీరు కొన్ని రోజుల్లో అయితే మనకి జోసా కౌన్సిలింగ్ కూడా పెట్టుకోవాలి. జేఈ మెయిన్ ఎవరైతే రాస్తారో ప్రతి ఒక్కరు కూడా జోసా కౌన్సిలింగ్ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు బై మిస్టేక్ త్రిబుల్ ఐటీ కాలేజీలో చేరినట్లయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఫీజుని కొన్ని కాలేజీలు మాత్రం ఇస్తున్నాయి, అన్ని కాలేజీలు ఇవ్వటల్లా. ఎందుకంటే త్రిబుల్ ఐటీ కాలేజీలు ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడుస్తున్నాయి. మరి లిస్ట్ ఆఫ్ త్రిబుల్ ఐటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. మన త్రిబుల్ ఐటీ కాలేజెస్ మరి డీటెయిల్డ్ ఫీజు స్ట్రక్చర్ అనేది ఈ వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్క జస్ట్ అవేర్నెస్ కోసం, ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక పని చేసేటప్పుడు అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉంటే మీకు కావాల్సిన ఇష్టం. సపోజ్ ఎన్ని త్రిబుల్ ఐటీస్ ఉన్నాయో మీకు ఏది కావాలో అది చూజ్ చేసుకుంటారు. మీకే తెలియనప్పుడు మీరు ఏది చూజ్ చేసుకోలేరు కదా. మరి అదేవిధంగా కంప్లీట్ లిస్ట్ ఆఫ్ త్రిబుల్ ఐటీ కాలేజెస్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ స్ట్రక్చర్ బై డి రవికుమార్ ఎంటెక్ ఐఏసి ఫ్రమ్ దావిరి అకాడమీ నుంచి చెప్తున్నాం. మరి అదేవిధంగా చూసినట్టయితే త్రిబుల్ ఐటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే టైప్స్ ఆఫ్ త్రిబుల్ ఐటీస్ మనకి 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. మన దేశంలో 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. వీటిని నేను 3 రకాలుగా విభజించాను అనమాట. టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3 త్రిబుల్ ఐటీస్గా విభజించడం జరిగింది. టైర్ 1 త్రిబుల్ ఐటీస్, మరి టైర్ 2 త్రిబుల్ ఐటీస్ అండ్ టైర్ 3 త్రిబుల్ ఐటీస్గా టైర్ 1 టైర్ 2 అంటే కేటగిరీస్ కొంచెం మంచి త్రిబుల్ ఐటీస్, మీడియము, లో లెవెల్, హై, మీడియం అండ్ లో లెవెల్ త్రిబుల్ ఐటీస్ అనమాట. వీటిని చూసుకుని మీరు రేపొద్దున జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే మీ ర్యాంక్ని బట్టి ఎక్కడెక్కడ వస్తుందో తెలియదు కాబట్టి మీరు జస్ట్ అవేర్నెస్ ఎడ్యుకేట్ అవ్వాలి. ఇటు ప్రతి ఒక్కరిని, ప్రతి స్టూడెంట్ని, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా చూసినట్టయితే త్రిబుల్ ఐటీ టైర్ 1 త్రిబుల్ ఐటీ ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ చూసినట్టయితే మరి అదేవిధంగా ట్యూషన్ ఫీజు పర్ ఐఐటి త్రిబుల్ ఐటీ అలహాబాద్లో 1,04,000 రూపాయలు ఉంది పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు. ప్లస్ ఎడిషనల్గా మరి హాస్టల్ ఫీజు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అవి కూడా మరి సపరేట్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి, చూడండి మన ఛానల్లో. మరి అదేవిధంగా మరి ఐఐటిఎం త్రిబుల్ ఐటీ గ్వాలియర్లో 2,03,250 రూపాయలు ఉంది పర్ ఇయర్. మరి అదేవిధంగా చూసినట్టే త్రిబుల్ ఐటీ లక్నో దీనిలో 2,69,700 రూపాయలు ఉంది. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ జబల్పూర్ దీనిలో 1,74,000 రూపాయలు ఉంది. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ కాంచీపురం, ఈ కాంచీపురంలో 1,77,000 రూపాయలు అంటే పర్ ఇయర్. అక్కడ మీకు సెమిస్టర్ తీసుకుంటారు కాబట్టి నేను పర్ ఇయర్ అని చెప్తున్నాను. ఎందుకంటే మీకు అప్పుడు పర్ ఇయర్ అంటే 4 lakhs 4 yearsకి అలహాబాద్లో 4 lakhs అవుతుంది. ప్లస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ పూణే 4,53,000 బాగా కాస్ట్లీ, రిచ్గా ఉంది ఇది. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ సోనిపట్ హర్యానా నార్త్ సైడ్ నుండి 2,19,371 ఉండటం జరిగింది. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ వదోదర గుజరాత్ ఇది 2,71,720 రూపీస్ ఉండటం జరిగింది దీని ఫీజు. మరి త్రిబుల్ ఐటీ సూరత్ 1,66,000. త్రిబుల్ ఐటీ గౌహతి 2,80,720 రూపీస్. అండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 త్రిబుల్ ఐటీస్ ప్రధానంగా ఏంటంటే ఈ 10 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి కదా, ఈ 10 త్రిబుల్ ఐటీస్ టైర్ 1 కింద వస్తాయి అనమాట. టైర్ 1 త్రిబుల్ ఐటీస్ ఇవన్నీ టైర్ 1 త్రిబుల్ ఐటీస్. ప్లస్ మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా, మరి హాస్టల్ ఉంటుంది. మరి ఇది పర్ ఇయర్ బేస్ ఫీజెస్. తర్వాత మరి ఈ విధంగా మరి ఫీజెస్ కూడా మరి కొన్ని కాస్ట్లీ ఉంటాయి, చూసుకోండి మీరు ఎప్పుడైతే మరి పెట్టారో. మరి అదేవిధంగా టైర్ 2 త్రిబుల్ ఐటీస్ టైర్ 2 అనమాట, మీడియం లెవెల్ త్రిబుల్ ఐటీ ట్యూషన్ ఫీజు పర్ ఇయర్. మీడియం లెవెల్లో త్రిబుల్ ఐటీ కోటా రాజస్థాను కోటా 2,46,425. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ తిరుచురాపల్లి 2,77,200 రూపీస్ పర్ ఇయర్. మరి త్రిబుల్ ఐటీ రాయచూర్ 2,63,000.
త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరు దీని మీద కూడా మనం వీడియో చేయడం జరిగింది. ఇది చాలా కాస్ట్లీ గురి అనమాట. 3,71,600 ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇవి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడుస్తాయి అనమాట. వీటిల్లో మనకి ట్యూషన్ ఫీజు నిల్లేం ఉండదు. SC ST గుర్తుపెట్టుకోండి. త్రిబుల్ ఐటీ నాగపూర్ 2,47,000 రూపీస్. మరి త్రిబుల్ ఐటీ భోపాల్ 2,69,880 రూపీస్. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ కర్నూలులో దీనిలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, 100% జారచ్చు. ఇది మనకి దగ్గరలోనే ఉంది. తెలుగు వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కానీ తెలంగాణ వాళ్ళకి కానీ ఇది మరీ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దీనిలో ఫీజెస్ రియంబర్స్మెంట్ కూడా రావచ్చు. మరి త్రిబుల్ ఐటీ ధార్వాడ్ 3,64,880 రూపీస్. మరి త్రిబుల్ ఐటీ హిమాచల్ ప్రదేశ్ వనాని 2,65,000 రూపీస్ ఉండడం జరిగింది. త్రిబుల్ ఐటీ వదోదర ఇంటర్నేషనల్ క్యాంపస్ DUA 2,12,342 రూపీస్. ఇది మీడియం లెవెల్ త్రిబుల్ ఐటీ అనమాట. మీడియం లెవెల్ త్రిబుల్ ఐటీ. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ అంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే ఇది మీడియం హై అని మనకేం చెప్పరు. ఇది టైర్ 3 త్రిబుల్ ఐటీస్. ఇది టైర్ 3. దీని యొక్క టైర్ 3 త్రిబుల్ ఐటీలో జస్ట్ మనం ఇది టైర్ 3 కింద లెక్క. ఇది టైర్ 3 త్రిబుల్ ఐటీలో ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ కోటాయం వచ్చేసి మరి 2,73,000 ఉండటం జరిగింది, 750 రూపీస్. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ రంచి 2,63,000 ఉండటం జరిగింది. మరి త్రిబుల్ ఐటీ కళ్యాణ్ వెస్ట్ బెంగాల్ 2,36,000 పర్ యానము. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ భాగల్పూర్ 2,81,000. త్రిబుల్ ఐటీ అగర్తలా 2,21,550. మరి త్రిబుల్ ఐటీ మణిపూర్ 2,91,000. మరి అదేవిధంగా చూసినట్టయితే కింద ఈ త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఒరిస్సా ఇవి GFTI కింద వస్తాయి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. అంటే మీరు జోసా కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు త్రిబుల్ ఐటీ కాలం ఉంటుంది. ఆ త్రిబుల్ ఐటీ కాలంలో ఈ రెండు ఇది ఉండవు, ఈ భువనేశ్వర్కి సంబంధించింది ఉండదు. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్ 1,53,000 ఫీజెస్ అయితే ఉంటాయి. ఇవి కాకుండా ప్లస్ హాస్టల్ అకామిడేషన్ అవి మామూలు. ఎక్కడైనా మనం తిండి తినాలి కదా, తిండి తినాలి. హాస్టల్ అకామిడేషన్ అంటే ఇది బోర్డింగ్ అంటే లాడ్జింగ్ ప్లస్ బోర్డింగ్, మెస్, మరి రూమ్ రెంట్ కూడా కట్టాలి. రూమ్ రెంట్ ప్లస్ మెస్ ఛార్జెస్ ఉంటాయి. మీకు బుక్స్ కానీ ల్యాప్టాప్ కానీ అవి ఎక్స్ట్రా అవుతాయి. త్రిబుల్ ఐటీ కొద్దిగా కాస్ట్లీగానే ఉంటుంది. అవి ఎవరికైనా ఓసీకైనా మరి వీలుగా ఉంటుంది. మనం ఇప్పుడు మరి SCSకి STSకి ఏమన్నా మరి ట్యూషన్ ఫీజులు ఏమైనా రాయితీ ఇస్తున్నారా వీళ్ళు? త్రిబుల్ ఐటీ వాళ్ళు ఏమైనా రాయితీ ఇస్తున్నారు చూద్దాం, అది గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా SC ST ఫీజు ఇది లిస్ట్ ఆఫ్ వీటిని ఏమంటారంటే గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ అంటారు, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ త్రిబుల్ ఐటీస్ SC ST ఫిజికల్ అండ్ క్యాపిటల్ స్టూడెంట్ వీల్ గెట్ ట్యూషన్ ఫీజ్ 0 రావటం జరిగింది. ఒకటేంటంటే మరి ముఖ్యంగా త్రిబుల్ ఐటీ అలహాబాద్. ఈ త్రిబుల్ ఐటీ అలహాబాద్లో మరి చూసినట్టు 1,04,000 రూపీస్ ఉండటం జరిగింది. ఇవి ఇక్కడ SC ST ఫిజికల్. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు జోసా కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు ఇది మనకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. అవసరమైతే ఈ వెబ్సైట్కి వెళ్ళి గూగుల్ కొట్టేసి టక్కన చూసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మనకి రెడీమేడ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజుల్లో అవైలబుల్. ఇంత ముందు రోజుల్లో అయితే మనకు ఆ బుక్స్ తిరగాలి ఈ బుక్స్ తిరగాలంటే మీ మొబైల్లో కొట్టేస్తే అసలు లిస్ట్ దీని స్టోరీ తెలిసిపోయింది. త్రిబుల్ ఐటీ గ్వాలియర్లో 2,03,250 రూపీస్ ఉంది. ఇక్కడ కూడా ఇది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ. ఇక్కడ SC ST వాళ్ళకి మరి ఫీజు రియంబర్స్మెంట్ రావటం జరుగుతుంది. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ జబల్పూర్. ఈ జబల్పూర్లో 1,74,000 రూపీస్. మరి ఇక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మరి త్రిబుల్ ఐటీ కాంచీపురం 1,77,000. ఇక్కడ SC ST ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. మరి ఓసీ పిల్లలు అయితే మామూలుగా కట్టేసుకోవాలి, ఇబ్బంది ఏమీ లేదు. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ కర్నూలు. ఈ కర్నూలు 1,92,000. ఇది మంచి కాలేజ్. 1,92,300 రూపీస్ ఫీజు అయితే ఉండటం జరిగింది. దీనిలో కూడా మరి ప్రతి ఒక్కరు కట్టుకోవాలి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు వీటిల్లో SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టూడెంట్ వీల్ గెట్ ట్యూషన్ ఫీజు 0. మరి ఫీజు రియంబర్స్మెంట్ వీటిల్లోనే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. దావిర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరి JEE 2025 ఎగ్జాము ఇంకా కొద్ది రోజుల్లో 40 days 30 days అంటే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి 21st మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్
కావాలన్నా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కామెంట్లో తప్పనిసరిగా 100% నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. 100% రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్. మరి మీరు ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.